శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వత్య నమ. శ్రీ గురుభ్యో నమ. భక్తులరా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు మనం ఆదిసభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసి 12వదైన శాంతి పర్వంలో 299 అధ్యాయాలు పూర్తి చేశాం. ఈ రోజున 300 అధ్యాయాన్ని ప్రారంభం చేస్తున్నాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసముక్షంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. యుధిష్ఠిర ఉవాచ సాంఖ్యే యోగే చ మే తాత విశేషం వక్తుమర్హసి తవ ధర్మజ్ఞ సర్వం హి విదితం కురు సత్తమా. ధర్మరాజు అడుగుతున్నాడు తాతగారిని, తాతయ్య నువ్వు ధర్మం బాగా చక్కగా తెలిసిన వాడివి, సాంఖ్య యోగాల్లో ఈ రెండిట్లో తేడా ఏంటో చెప్పు. సాంఖ్యే యోగే చ మే తాత అంటే సాంఖ్యయోగం కర్మయోగం రెండిట్లో తేడా చెప్పవలసింది. భీష్మ ఉవాచ సాంఖ్యం ప్రశంసంతి యోగా యోగం ద్విజాతయ వదంతి కారణం శ్రేష్టం స్వపక్షోద్భావ నాయవై. భీష్ముడు చెప్తున్నాడు, యుధిష్ఠిరా, సాంఖ్యశాస్త్ర విద్వాంసులు సాంఖ్యశాస్త్రాన్ని, యోగశాస్త్ర విద్వాంసులు యోగశాస్త్రాన్ని ప్రశంసిస్తారయ్యా. ఇరుపక్షాల వారు కూడా తమ శాస్త్రం యొక్క గొప్పదనాన్ని ప్రతిష్ఠించడానికి బలమైన యుక్తులను వాడతారు. అనీశ్వర కథం ముచ్చేత్ ఇచ్చేవం శత్రుకర్షణ వదంతి కారణ శ్రేష్టం యోగా సమ్యం మనీషణ. ధనరాజా, యోగ శాస్త్ర పండితులు ఈశ్వరుని యొక్క అస్తిత్వాన్ని అంగీకరించకపోతే ఎవరికైనా ముక్తి ఎలా కలుగుతుంది అని తర్వాత శ్రేష్టత్వాన్ని స్థాపించడం కోసం ఈ యుక్తిని చెబుతారు. మోక్షదాత అయిన ఈశ్వరుని అస్తిత్వాన్ని తప్పక ఒప్పుకోవలసిందేనని వాళ్ళ యొక్క సిద్ధాంతం. వదంతి కారణం చేదం సాంఖ్యా సమ్యక్ ద్విజాతయ విజ్ఞాయేహ గతి సర్వా విరక్తో విషయేషు ఊర్ధ్వం స దేహాత్ సువ్యక్తం విముచ్యేదితి నాన్యథా ఏతదార్హు మహాప్రాజ్ఞ సాంఖ్యే వై మోక్ష దర్శనం. సాంఖ్యమతాన్ని అంగీకరించే మహాజ్ఞానులైన ద్విజులు మోక్షప్రాప్తికి యుక్తుల్ని ఇలా చెప్తారు. సమస్త గతుల రీతుల్ని బాగా తెలుసుకొని విరక్తుడైన వాడే దేహం వదిలిన తర్వాత ముక్తుడవుతాడు. ఈ విషయం అందరికీ స్పష్టంగా తెలుస్తుంది. మోక్ష ప్రాప్తికి వేరే ఉపాయం లేదు. ఈ రీతిగా వారు సాంఖ్యాన్ని మోక్ష దర్శనంగా చెప్తారు. స్వపక్షే కారణం గ్రాహ్యం సమయే వచనం హితం శిష్టానాం హిమితం గ్రాహ్యం తద్విధై శిష్ట సమ్మతై. తమ తమ పక్ష స్థాపనలో యుక్తియుక్తమైన హేతువులను గ్రహించవచ్చు. సిద్ధాంతానికి అనుకూలమైన మేలును కలిగించే మాటలు ఆమోదయోగ్యాలు. శిష్టులు ప్రశంసించే నీ వంటి వారు
ఉత్తమ సిద్ధాంతాన్ని స్వీకరించడం సముచితం. ప్రత్యక్ష హేతవో యోగా సాంఖ్య శాస్త్ర వినిశ్చయ ఉభే చైతే మతే తత్వే మమ తాత యుధిష్ఠర. యోగశాస్త్రజ్ఞులు ప్రత్యక్ష ప్రమాణాన్నే ప్రధానంగా అంగీకరిస్తారు. సాంఖ్యశాస్త్రజ్ఞులు శాస్త్ర ప్రమాణాన్ని నమ్ముతారు. నాయనా, నాకు ఈ రెండు సిద్ధాంతాలు తత్వజ్ఞానంలో అంగీకరింపతగ్గవే. ఉభే చైతే మతే జ్ఞాతే నృపతే శిష్ట సమ్మతే అనుశ్రుతేధా శాస్త్రం నయేతాం పరమాంగతి. ఈ రెండు సిద్ధాంతాలు శిష్ట సమ్మతాలే. ఈ రెండింటిని బాగా తెలుసుకొని శాస్త్రానుసారం ఆచరిస్తే ఉత్తమ గతి కలుగుతుంది. తుల్యం శౌచం తపోయుక్తం దయాభూతేషు చానక వ్రతానాంధారణం తుల్యం దర్శనం సమంతయో. అంతఃశౌచం పాటించడం, బాహ్య శౌచం పాటించడం, తప్పించుతూ ఉంటాం భగవంతుడి కోసం. భూతదయ, వ్రతానుష్ఠానం మొదలైన నియమాల్ని రెండు మతాలు కూడా సమానంగా స్వీకరించాయి. కానీ ఆ రెండింటి దర్శనంలో సమానత్వం లేదు. యుధిష్ఠిరోవాచ ఇది తుల్యం వ్రతం శౌచం దయా చాత్ర ఫలం తథా న తుల్యం దర్శనం కస్మాత్ తన్మే బ్రూహి పితామహ. పితామహ అడుగుతున్నాడు యుధిష్ఠుడు మళ్ళీ. ధర్మరాజు, రెండు మతాల్లో ఉత్తమ వ్రతాలు, బాహ్యాంత శౌచాలు, దయ చూపడం సమానమే అయితే, పరిణామం కూడా ఒకటే అయితే సిద్ధాంత సామ్యం ఎందుకు లేదో చెప్పవలసింది. రెండిటికి భేదం ఎందుకు, రెండు సిద్ధాంతాలు ఎందుకు చెప్పాల్సింది. రేపు మనం దానికి సమాధానం భీష్మ వారు చెప్పే సమాధానం చెప్పుకుందాం. కృష్ణార్పణం. శ్రీ కృష్ణార్పణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.